Shivakumar from Malikia sales team. Seltos lo new variant వచ్చింది కదా, ఇందులో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అండ్ 16-inch మెటాలిక్ అలాయ్ వీల్స్, డ్యూయల్ పెయిన్ పానోరమిక్ ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ మనకి 12,99,900 ఎక్స్ షోరూమ్తో లభిస్తుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ మనకి ఫ్రంట్లో కియా లోగో వచ్చారు అండ్ టైగర్ నోస్ గ్రిల్ వచ్చేసింది. ఫ్రంట్లో మనం హెడ్ ల్యాంప్ చూసుకుంటే డిఆర్ఎల్స్ విత్ హాలోజిన్ హెడ్ ల్యాంప్ వస్తుంది విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఈ వేరియంట్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫ్రంట్ అండ్ రేర్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదంతా మనకి ఒక బ్యూటిఫుల్ లుక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ కూడా యూజ్ అవుతుంది. అండ్ మనకి గ్రిల్ పైన చూసుకుంటే క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ టచ్ ఇన్స్పైర్డ్ క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ మనకి బ్యూటిఫికేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఎందుకు సెల్టోస్ ఇంత మార్కెట్లో డిమాండింగ్గా ఎందుకు ఇంతమంది పర్చేస్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లుక్స్. మనకి సెల్టోస్ వచ్చేసి ఒక ప్రీమియం లుక్, డిజైన్, అట్రాక్టివ్ డిజైన్ అండ్ ఒక ఫుల్లీ లోడెడ్ టెక్కీ ఫీచర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. సో ఈ వేరియంట్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్తో యూజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్. ట్రాఫిక్లో కంజెస్టెడ్ ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు లేదా కంజెస్టెడ్ ఏరియాలో వెహికల్ పార్క్ చేసేటప్పుడు మీకు కంటిన్యూస్గా అలర్ట్ వస్తుంది అండ్ మీకు స్క్రీన్లో కూడా చూపిస్తుంది ఎంత నియర్ బై ఉన్నాయి ఆబ్స్టకిల్స్ అనేసి. సో మీరు పీస్ఫుల్గా వెహికల్ని పార్క్ చేయొచ్చు లేదా కంజెస్టెడ్ ట్రాఫిక్ జోన్లో కూడా మీరు పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనము 16-inch వీల్ విత్ దీస్ ఆర్ హైపర్ మెటాలిక్ అలాయ్ వీల్స్ అనమాట. ఇవి ఒక యునిక్ లుక్ అండ్ డిజైన్ వస్తుంది కార్కి. అండ్ కమింగ్ టు బిగ్గర్ వీల్ ఆర్చెస్ వస్తాయి మనకి. ఇదే మనకి ఎస్యూవీ స్టాండ్స్ అనేది అపియరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఓఆర్విఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ రూఫ్ రైల్స్, బిగ్గర్ డే లైట్ ఓపెనింగ్స్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ ఇవన్నీ కూడా మనకి సైడ్ ప్రొఫైల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ పైన చూడొచ్చు స్మార్ట్ కీ సెన్సర్ ఉంది. సో మన కీ ఎప్పుడైనా మన పాకెట్లో ఉన్నా సరే ఈ 1 మీటర్ డిస్టెన్స్లో ఉంటే చాలు, మీరు కీతో అన్లాక్ చేసే అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేసి అన్లాక్ చేయడమే. మోస్ట్లీ మనకు రేర్ మాత్రమే వీల్ డిస్క్ బ్రేక్స్ వచ్చేసి టాప్ వేరియంట్స్కి ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి కదా. ఈ హెచ్టీకే ఆప్షన్ వేరియంట్ నుంచే మనకి ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఇంప్రూవ్డ్. రేర్ వీల్ డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి కదా మనకి. ఈ హెచ్టీకే ఆప్షన్ వేరియంట్లో ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీ బ్రేకింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్డ్గా ఉంటుంది. రేర్ ప్రొఫైల్ చూద్దాము. షార్క్ ఫిన్ యాంటీనా అవైలబుల్ ఉంది, స్పోర్టీ లుక్ ఉంటుంది కార్కి అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. కమింగ్ టు రేర్ విండ్షీల్డ్, డీఫాగర్ లైన్ ఇచ్చారు. ఫాగీ కండిషన్స్లో మనకి ఫాగ్ ఫామ్ అయినా కూడా మనం అది టర్న్ ఆన్ చేస్తే విండ్షీల్డ్ని హీట్ చేస్తుంది అండ్ ఫాగ్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ రేర్ వైపర్ విత్ వాషర్ ఇచ్చేశారు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్. ఇది ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మనకి నైట్ టైంలో. అండ్ కమింగ్ బ్యాక్ టు పార్కింగ్ సెన్సర్స్. సో ఈ కార్లో మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, పార్కింగ్ చేసేటప్పుడు కానీ ట్రాఫిక్ కండిషన్లో కానీ మీరు పీస్ ఆఫ్ మైండ్తో డ్రైవ్ చేయొచ్చు. అండ్ రేర్ మనకి ఇక్కడ రేర్ కెమెరా అవైలబుల్ ఉంది విత్ గైడ్ లైన్స్ వస్తుంది మనకి. రేర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వడం జరిగింది. ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కార్కి అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి. కమింగ్ టు రేర్ విండ్షీల్డ్ మనకి ఇవి కాపర్ లైన్స్ అనమాట. సో రేర్ డీఫాగర్ అంటాము. ఫాగీ కండిషన్స్లో మనకు విండ్షీల్డ్ పైన ఫాగ్ ఫామ్ అయితే అది మనం ఆన్ చేసినప్పుడు ఇది గ్లాస్ని హీట్ చేస్తుంది అండ్ ఫాగ్ రిమూవ్ అవుతుంది. రియర్ సైడ్ మనకి రియర్ వైపర్ విత్ వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ది లోగో, కియా లోగో బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మనకి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రియర్ టెయిల్ కాంబినేషన్ లైట్స్, ఇవి ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కార్కి. అండ్ ఇక్కడ చూస్తే మనకి రియర్ కెమెరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి విత్ డైనమిక్ గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు రియర్ పార్కింగ్ సెన్సర్స్. ఈ కార్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం పార్కింగ్ చేసేటప్పుడు కానీ ట్రాఫిక్ కండిషన్స్లో కానీ ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ అండ్ బ్యాక్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ లుక్ మాత్రమే కాదు, స్మాల్ డెంట్స్ కానీ ఏదైనా స్క్రాచెస్ కానీ పడకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాము. ఈ కార్లో ఆ బిగ్గర్ బూట్ స్పేస్ విత్ ఫ్లాట్ సర్ఫేస్ ఇవ్వడం జరిగింది. ఇది 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ
మనకు స్పేర్ వీల్ విత్ రిక్వైర్డ్ థింగ్స్ జాకీ టూల్ అండ్ మనకి వార్నింగ్ ట్రయాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ కూడా మనకి 16 ఇంచ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఈ సీట్ని మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ షో యూ. చూస్తుంటే ఫ్యామిలీస్ అయితే మనకి పిల్లలు ఉంటే వాళ్ళని చిన్న మ్యాట్రెస్ యూజ్ చేసి వాళ్ళని పడుకోబెట్టచ్చు కూడా లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు. మేబీ ఆలోచించండి. ఇక్కడ మనకి బూట్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు టార్చ్ లైట్ ఆన్ చేసి థింగ్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కునే అవసరం లేదు. బూట్ ల్యాంప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫైండ్ ద థింగ్స్ ఇన్ బూట్. సో ఎక్స్టీరియర్లోనే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా. నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ఇంటీరియర్ ఫీచర్స్. సో ఇంటీరియర్ మొత్తం మనకి ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ సిల్వర్ ఎసెంట్ వస్తుంది. మనకి డోర్ హ్యాండిల్స్ కానీ ఏసీ వెంట్స్ కానీ మీరు ఇంటీరియర్ మొత్తం చూస్తే డ్యూయల్ టోన్ అంటే మనకి ఇంటీరియర్ మొత్తం బ్లాక్ వస్తుంది విత్ సిల్వర్ ఎసెంట్స్ వస్తాయి. మనకి ఈ కార్లో మనకి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే డోర్ లాక్ అన్లాక్ పవర్ విండోస్ కానీ రేర్ విండో కంట్రోల్ లాకింగ్ కానీ ఇవన్నీ వచ్చేసాయి మనకి. సో ఇంటీరియర్ చెక్ చేద్దాం రండి. డ్రైవర్ సైడ్ మనకి ఓఆర్విఎం అడ్జస్టింగ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఇచ్చారు. లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్ విత్ రేర్ విండో కంట్రోల్ కూడా ఇచ్చారు. పిల్లలు ఎవరైనా ఉంటే ఆ టైంలో మనకు వాళ్ళ సేఫ్టీ విషయంలో మనం ఈ విండో లాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ మిర్రర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం డైరెక్షన్ సెట్ చేసుకుంటే ఈజీ టు అడ్జస్ట్. ఈ విధంగా మనము కార్లో కూర్చొని ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ మిర్రర్ని ఓఆర్విఎంలో ఉన్న మిర్రర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డ్రైవర్ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైన్ ఆప్షన్ అండ్ స్లైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ సీట్స్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చేసాయి మనకి. సో మీకు నచ్చిన సీట్ కవర్స్ అయితే మీరు అవైలబుల్ చేసుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ వేరియంట్లో సెల్టోస్ హెచ్టీకే ఆప్షనల్ వేరియంట్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే 10.25 సెంటీమీటర్స్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. దట్ టు డిజిటల్ క్లస్టర్. హ్యావ్ ఎ లుక్. సో ఇందులో మనకి ఆల్ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఇది డీజిల్ వెహికల్ కాబట్టి మనకి యూరియా లెవెల్ అయితే చూపిస్తుంది. ఇందులో డిపిఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ ట్రిప్ ఇండికేటర్స్ కానీ సో డ్రైవర్ అసిస్టెన్స్ అంటే ఇవన్నీ మనము సెలెక్ట్ చేసుకొని వార్నింగ్ మెథడ్స్ పార్కింగ్ సేఫ్టీ ఇలా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైట్స్ డోర్ కన్వీనియన్స్ యూనిట్ రీసెంట్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం సెట్టింగ్స్ అయితే మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 10.25 సెంటీమీటర్స్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఈ కార్లో మనకి 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. దట్ టు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే విత్ వైర్లెస్ కనెక్టివిటీ అనమాట. అది ఎలాగో చూద్దాం. సో మనం కార్లో ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేయాలి అంటే బ్లూటూత్ ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ మనం ఫోన్ క్లిక్ చేస్తే మన వెహికల్ని మనం ఇలా సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. వెహికల్ నేమ్ మనకి ఇందులో కనిపిస్తుంది సెల్టోస్ అని. ఇక్కడ మీరు చూడొచ్చు పేర్ అండ్ కనెక్టింగ్ మొబైల్ డివైస్. This device supports Android Auto. Do you want to connect to Android Auto? Yes క్లిక్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ చూపిస్తుంది అలో చేసి ఇక్కడ yes క్లిక్ చేస్తే సో మన ఫోన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్లో ప్రొజెక్ట్ అవుతుంది. యాప్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ కానీ కాల్స్ కానీ స్పాటిఫై మెసేజెస్ ఇలా ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా మనకు లొకేషన్ పంపించారనుకోండి మనం డైరెక్ట్గా లొకేషన్ ఓపెన్ చేసినా సరిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ మనం గూగుల్ మ్యాప్లో వీ కెన్ డూ దట్.
సో ఈ కార్లో మనకి 8 ఇంచెస్ టచ్ స్క్రీన్తో పాటు 4 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేస్తారంటే అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని. లెట్స్ ఎక్స్ప్లోర్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఆటో వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మోస్ట్లీ మనకు చాలా వరకు లొకేషన్ ఎవరైనా సెండ్ చేయమంటే చాలా వరకు మనకి వాట్సాప్లో షేర్ చేస్తారు కదా. ఆండ్రాయిడ్ ఆటో కానీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లే వైర్లెస్ కనెక్టివిటీ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మన మ్యాప్స్ ఓపెన్ చేసాం. అందులో మన ఫోన్లో ఎవరైతే లొకేషన్ పంపించారో అది సింపుల్గా మనం క్లిక్ చేసి యాప్ యూజ్ చేస్తే మ్యాప్స్ అని డైరెక్ట్గా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. సో ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ చాలా ఉంటుంది ఇందులో. స్టార్ట్ చేసి ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో యాజ్ ఐ టోల్డ్ యూ, రివర్స్ కెమెరా చెక్ చేద్దాం. క్లియర్గా ఉంది విజిబిలిటీ అండ్ మనకు అసిస్టెన్స్ కూడా అవైలబుల్ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కదా, మన క్లస్టర్లో ఇలా చూపిస్తుంది. ఏదైనా ఆబ్జెక్ట్ నియర్ వస్తున్న కొద్దీ మనకి అలర్ట్ అనేది అలర్ట్ వస్తుంది కార్ నుండి. సో ఈ విధంగా మనం పీస్ఫుల్గా మన కార్ని పార్క్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ కండిషన్స్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకి డాష్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది అండ్ గ్లో బాక్స్ ఈజ్ దేర్. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రంట్ ప్యానల్, ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ మనకి 12 వోల్ట్ అవుట్లెట్ అయితే ఉంది, పవర్ ఛార్జ్. అండ్ నెక్స్ట్ యూఎస్బి పోర్ట్ ఇచ్చారు అండ్ సి టైప్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మనకి పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ అండ్ రియర్ ఉన్నాయి కదా, మనకి కొందరికి డ్రైవింగ్ చేసేటప్పుడు అది నాయిస్ ఇబ్బందిగా అనిపిస్తే మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ వేరియంట్ వచ్చేసి మనకు డీజిల్ ఇంజిన్ అనమాట. సో 1.5 లీటర్ CRDI VGT టెక్నాలజీ. ఇది 6MT 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే రావడం జరిగింది. ఏసీ వెంట్స్ చూసుకుంటే విత్ సిల్వర్ ఎసెంట్ అండ్ పియానో బ్లాక్ ఫినిష్ ఒక బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది పొజిషన్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా. నెక్స్ట్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్. డ్రైవ్ చేసేటప్పుడు మనకు ఆర్మ్రెస్ట్ ఉంటే, సో డ్రైవ్ చేసేటప్పుడు ఆర్మ్రెస్ట్ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. ఇక్కడ చూడండి మనకి ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వేరియంట్లో మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఉంది, సమ్మర్ కదా, డోంట్ మిస్ ఇట్. ఈ సెల్టోస్ HTK ఆప్షనల్ వేరియంట్ని విత్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్, రిక్వైర్డ్ ఫీచర్స్తో మనకి లాంచ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇందులో మనకి డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. సో మై ఫేవరెట్ డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఈ సెల్టోస్ HTK ఆప్షనల్లో అవైలబుల్ ఉంది. చూశారు కదా, డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ సెల్టోస్ HTK ఆప్షన్ నుంచి అవైలబుల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ బిగ్గర్ అండ్ వైడర్ సన్ రూఫ్. సో మీరు మీ పిల్లలు కానీ మినిమం నాకు తెలిసి ఇద్దరు ఈజీగా నిలబడవచ్చు అండ్ యూ కెన్ ఎంజాయ్ ది స్కై. సమ్మర్ అంటేనే మనకి సన్షేడ్స్ గుర్తొస్తాయి అండ్ సన్షేడ్ కర్టెన్స్ కూడా ఈ వేరియంట్లో అవైలబుల్ ఉన్నాయి. సెల్టోస్ వెహికల్లో మనకి హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో పీస్ఫుల్గా కంఫర్టబుల్గా మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. అండ్ రియర్ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది విత్ ఛార్జింగ్ పోర్ట్స్, డ్యూయల్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 మెంబర్స్ అనేది పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు ఈ కార్లో, ఎందుకంటే దిస్ ఈజ్ దట్ మచ్ ఆఫ్ విడ్త్ ఉంది ఈ కార్లో. ఈ సెల్టోస్ HTK ఆప్షనల్ కీ గురించి చూసుకుంటే మనకి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది అండ్ మనకి ఇంజన్ హోల్డ్ అంటే ఈ కీతో మనం ఇంజన్ స్టాప్ చేయొచ్చు. మనకి లాక్ అన్లాక్ బటన్స్ కూడా ఇచ్చారు అండ్ 1 బటన్ ఈజ్ దేర్ ఫర్ బూట్ ఆల్సో. అండ్ ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం మాన్యువల్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. చూశారు కదా, సెల్టోస్ HTK ఆప్షనల్ ఫుల్లీ లోడెడ్ టెకీ ఫీచర్స్తో అవైలబుల్ ఉంది. అండ్
ఈ సెల్టాస్ హెచ్టీకే ఆప్షనల్ వచ్చేసి మనకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ సిఆర్డిఐ విజిటి ఇంజన్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో కమింగ్ టు సేఫ్టీ, ఈ సెల్టోస్లో మనకి 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానివ్వండి, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆర్ బ్రేక్ అసిస్ట్ కానివ్వండి, అండ్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ వెహికల్ సెల్టోస్ హెచ్టీకే ఆప్షనల్ లాంచ్ చేయడం అనేది ఒక ప్రాపర్ ప్యాక్డ్ లోడెడ్ వర్షన్గా లాంచ్ చేశారు. సెల్టోస్ హెచ్టీకే ఆప్షనల్ వేరియంట్ మనకి 12,99,900 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ మలికియా కుకట్పల్లి వై జంక్షన్ షోరూమ్ అండ్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ హిమాయత్ నగర్, వరంగల్ అండ్ కరీంనగర్ కూడా. డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి 7399346666 నెంబర్కి కాల్ చేయండి.